ఇప్పుడే అందిన వార్త ఏసీబీ వలలో తహసీల్దార్ జైలు పాలు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది, దయచేసి లైక్ చేయండి. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, జగిత్యాల జిల్లా రాయకల్ ఇన్ఛార్జి తహసీల్దార్ మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అతనిని పట్టుకున్నారు. అయితే మంగళవారం ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ అయినటువంటి ఎండి ముజాఫర్ నుంచి ఇన్ఛార్జ్ తహసీల్దార్ జగుంటల గణేష్ 10,000 పట్టుకున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే మండలంలో సింగారావుపేట గ్రామ శివారులోని ఎకరం 2.5 గుంటల భూమిని గ్రామానికి చెందిన రవి ఇతరులకైతే అమ్మాడు. అయితే ఆ భూమిలో కొంత భూమి కెనాల్కు వెళ్తుందని రిజిస్ట్రేషన్కు అభ్యంతరం చెప్పిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ 15,000 ఇస్తే క్లియరెన్స్ చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా 10,000 ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇలాంటి మరెన్నో అమోఘమైన వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.